హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాబ్ డ్రైవర్ లక్కీని. అందరు బాగున్నారా? మనకు 3 కెమెరాస్ రన్నింగ్ లో ఉన్న మోడ్ అనేది కనిపించేస్తుంది. మనకు పైన 3 ఫ్రేమ్స్ కనిపించేస్తుంది. ఒకటి క్యాబిన్, ఇంత క్లారిటీ ఉంటుంది అనమాట. చేంజింగ్ ఆప్షన్ ఇలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా, పేరు, ఇవన్నీ. సిటీలో తిరుగుతాము, హెవీ డ్రైవింగ్లో తిరుగుతాము, ట్రాఫిక్లో ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బండి నడుపుతుంటారు. 2 వీలర్స్ అయితే ఈ కోనకు పోయిన వాళ్ళు ఆ కోనకు పోవడము, ఆ కోనకు పోయిన వాళ్ళు ఈ కోనకు రావడము. అది అసలు బండి మీద ఉన్నామా లేకపోతే ఆకాశంలో గద్ద మీద ఉన్నామా అని తెలియదు, వెళ్ళిపోతూనే ఉంటారు. వచ్చేసి గిద్దడం సారీ బాయ్ అని చెప్పడం, వెళ్ళిపోవడం. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్: ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేసుకోవడం. టిప్స్ గురించి చెప్పాలి అంటే, కెమెరా, ఫ్రంట్ కెమెరా, క్యాబిన్ కెమెరా, రేర్ కెమెరా ఇవి ఉన్నాయి కదా. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనం పోయి ఎవరికైనా గుద్దినా, లేకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో ఎవరికైనా డాష్ ఇచ్చినా, ఎవరైనా ఏదైనా గుద్దుకున్నా, మన ఫ్రంట్ కెమెరా ఉండడం వల్ల ఏంటంటే లోపల క్యాబిన్లో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా, ఎగ్జాంపుల్ మన ఓలా ఊబర్ డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు చెయ్యని పరిణామాలకు కూడా అనవసరంగా నిందలు పడాల్సి వస్తుంది. డ్రైవర్ ఇట్లా చూసిండు, డ్రైవర్ అద్దంలోకి వెళ్ళి చూసిండు, డ్రైవర్ ఇట్లా చేసిండు, ప్రూఫ్ ఉంది భయ్ నాకు చూపి అని చెప్పేసి మాట్లాడవచ్చు. అక్కడ గొంతులు కోయడాలు, అది స్క్రూ డ్రైవర్ తీసుకొని అక్కడ పొడి చేసి కారు ఎత్తుకుపోవడాలు అట్లాంటివి చేస్తున్నారు. కాబట్టి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాబ్ డ్రైవర్ లక్కీని. అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇప్పటివరకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వీడియో చూసేశారు కదా. ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ తర్వాత దీంట్లో ఏమేమి ఉంటుంది, ఏమేమి ఉండదు, మనకు ఎలా ఉపయోగపడుతుంది, A to Z చూపిస్తాను. అండ్ మీరు అదంతా చూడండి. చూసిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనము కెమెరా అనేది రన్నింగ్లో ఉంది. చూడండి, మనకు కెమెరా రన్నింగ్లో ఉంది. ఇప్పుడు మనకు 3 కెమెరాస్ రన్నింగ్లో ఉన్న మోడ్ అనేది కనిపించేస్తుంది మనకు పైన. ఇంకా రేర్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా అంటే ఫ్రంట్ కెమెరా, క్యాబిన్ కెమెరా, ఇవన్నీ అనేది మన దగ్గర వస్తుంది. 1 మినిట్ మనకు ఇలా 1 నిమిషం వరకు ఉంటుంది అనమాట. ఆఫ్టర్ 1 నిమిషం తర్వాత ఇది 1 నిమిషం తర్వాత స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో, అది మనకు ఇక్కడ మైక్ సిస్టమ్ త్రూ వాయిస్ ఎలా ఉంది, మన వాయిస్ రికార్డ్ ఎలా అవుతుంది అనేది కూడా మీరు చూడొచ్చు. అండ్ రేర్ కెమెరా కూడా వెనక ఉన్నది, అది చూడండి. అది 24/7 రికార్డింగ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్ చేసిర్రు. నా దగ్గర అయితే ఇప్పటివరకు పెట్టుకున్నప్పటి నుంచి ఒక 48 అవర్స్ వరకు నేను దీనికి 48 నిమిషాల వరకు నేను అబ్జర్వేషన్ పెట్టిన. ఆఫ్టర్ అబ్జర్వేషన్ తర్వాత వీడియో పెడదాము, బాగుందా లేదా అని చెప్పి తెలపడానికి. అబ్జర్వేషన్లో అయితే బాగానే ఉంది, దాని మీద అయితే ఎలాంటి కంప్లైంట్ లేదు ఫ్రెండ్స్. కాకపోతే దీంట్లో మైనస్ పాయింట్ ఏమైనా ఉన్నవి, నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఒకటి ఉంది. ఆ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఎడిట్ టైం. మన టైం అనేది పర్ఫెక్ట్ అనేది లేదు. 2-3 గంటల ముందే చూపించేస్తుంది టైం అనేది. ఇప్పుడు మనకు రేర్ కెమెరా అని చెప్పేసి అక్కడ ఉంది. ఆ రేర్ కెమెరా అక్కడ ఫిట్టింగ్ చేసిర్రు. అండ్ ఫ్రంట్ కెమెరా అనేది ఇక్కడ ఫిట్టింగ్ అయింది. మనకు 24/7 ఇలా ఆన్లో మాత్రం ఉండదు. ఇది టచ్ స్క్రీన్ అయితే కాదు. దీనికి బటన్స్ అనేది దీని కింద ఉంది. దీని కింద ఉంటుంది బటన్స్. ఇక్కడ 1 2 3 4 5 అండ్ మనకు 3 ఫ్రేమ్స్ కనిపించేస్తుంది. ఒకటి క్యాబిన్, చూడండి నేను ఏదైతే మాట్లాడుతున్నానో క్యాబిన్లో, ఆ క్యాబిన్. ఇది వచ్చేసి రేర్ కెమెరా, రేర్ వస్తుంది. అండ్ ఇది ఫ్రంట్. అండ్ మీకు ఇది పెద్దగా చేసి చూపిస్తాను. అంటే 3 క్లారిటీ కనిపిస్తుంది. మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట అక్కడ. ఇది యాక్చువల్గా ఫ్రంట్ కెమెరా. ఇది ఫ్రంట్ కెమెరా చూడండి ఎంత మంచి విజిబిలిటీలో ఉంది, 4K క్లారిటీలో ఉంది, కానీ పర్ఫెక్ట్ ఉంది. దీంట్లో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ ఇది క్యాబిన్ కెమెరా. క్యాబిన్లో చూడండి నేను ఏదైతే చూపిస్తున్నానో మీకు అదంతా క్లారిటీ కనిపించేస్తుందా, చాలా బాగుంది. అండ్ దీని తర్వాత ఇది రేర్ కెమెరా.
రేర్ కూడా బాగానే ఉంది, కాకపోతే ఈ కెమెరా షేడింగ్ వల్ల మీకు సరిగా కనిపిస్తలేదు. రేర్ కెమెరా కూడా లైటింగ్ అటు సైడ్ ఉండడం వల్ల మనకి ఇది కొంచెం డల్ కనిపిస్తుంది. అటు సైడ్ వేరే సైడ్ తిప్పితే క్లారిటీగానే వస్తుంది. ఆఫ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మనకి యాప్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి. చూడండి, యాప్స్ అనేది ఓపెన్ అయినాయి. ఒకటి వచ్చేసి రిజల్యూషన్ ఒకటి ఉంటుంది, అది ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఫార్మాట్ SD కార్డ్ ఒకటి ఉంది. లూప్ రికార్డింగ్ ఒకటి ఉంది. అండ్ క్లాక్ సెట్టింగ్ ఉంది. టైమ్ స్టైల్స్ ఉంది. టైమ్ జోన్ ఒకటి ఉంది. లాంగ్వేజెస్ సెర్చ్ చేసుకోవాలంటే లాంగ్వేజెస్ ఉంది. వైఫై కనెక్ట్ చేసుకోవాలంటే వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. యాప్కి సంబంధించిన డౌన్లోడ్ ఆప్షన్ కూడా దాంట్లోనే ఉంది. ఇవి కాకుండా ఇంకా మనకు ఇవన్నీ కాకుండా జీ సెన్సార్ కూడా ఒకటి ఉంది. ఇది కాకుండా GPS ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట దీంట్లో. GPS ఇన్ఫర్మేషన్, స్క్రీన్ సేవర్, రేర్ కెమెరాకి సంబంధించిన ఫ్లిప్ మోడ్ ఒకటి ఉంది. మిర్రర్ ఫ్లిప్ ఒకటి ఉంది. ఫ్లిక్కర్ ఒకటి ఉంది. క్లిక్ టోన్ ఒకటి ఉంది. అండ్ సౌండ్ రికార్డింగ్ కూడా ఉంది. అండ్ సెటప్ సౌండ్ ఉంది. డేటా స్టాంప్, స్పీడ్ అండ్ ఫార్మాట్ రిమైండర్, DST, ఇంకా ఇన్సైడ్ క్యామ్ వచ్చేసి టర్న్ ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా మనకు ఫ్రంట్లో ఏదైతే ఈ కెమెరా ఉందో దానికి సంబంధించిన LED అది. అండ్ అది కాకుండా స్పీడ్ లిమిట్. యాక్చువల్గా మన రెడ్ టైగర్ సంబంధించిన కెమెరా యాప్ అనమాట ఇది. పైకి వచ్చేసి ఓకే చేసి దీంట్లో ఆన్ చేసి ఓకే చేసిన తర్వాత వైఫై అనేది ఇక్కడ చూపిస్తుంది మనకు. సెల్ ఫోన్ వైఫై ఆన్ అయిపోయింది, ఆటోమేటికల్లీ కనెక్ట్ అయిపోతుంది. ఆల్రెడీ నేను ఇది కనెక్ట్ చేసి పెట్టాను కాబట్టి కనెక్ట్ అయిపోతుంది. టోటల్ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఉంది చూడండి. దాంట్లో ఇంత క్లారిటీగా ఉంటుంది అనమాట. చేంజింగ్ ఆప్షన్ ఇలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా, రేర్, ఇవన్నీ సిటీలో తిరుగుతాము, హెవీ డ్రైవింగ్లో తిరుగుతాము. ట్రాఫిక్లో ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బండి నడుపుతుంటారు. 2 వీలర్స్ అయితే ఈ కోనకు పోయిన వాళ్ళు ఆ కోనకు పోవడము, ఆ కోనకు పోయిన వాళ్ళు ఈ కోనకు రావడము. అది అసలు బండి మీద ఉన్నామా లేకపోతే ఆకాశంలో గద్ద మీద ఉన్నామా అని తెలియదు, వెళ్ళిపోతూనే ఉంటారు. వచ్చేసి గిద్దడం సారీ బాయ్ అని చెప్పడం, వెళ్ళిపోవడం. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్: ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేసుకోవడం. టిప్స్ గురించి చెప్పాలి అంటే కెమెరా, ఫ్రంట్ కెమెరా, క్యాబిన్ కెమెరా, రేర్ కెమెరా ఇవి ఉన్నాయి కదా. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనం పోయి ఎవరికైనా గుద్దినా లేకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో ఎవరికైనా డాష్ ఇచ్చినా, ఎవరైనా ఏదైనా గుద్దుకున్నా, మన ఫ్రంట్ కెమెరా ఉండడం వల్ల ఏంటంటే లోపల క్యాబిన్లో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా, ఎగ్జాంపుల్ మన ఓలా ఊబర్ డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు చెయ్యని పరిణామాలకు కూడా అనవసరంగా నిందలు పడాల్సి వస్తుంది. డ్రైవర్ ఇట్లా చూసిండు, డ్రైవర్ అద్దంలోకి వెళ్ళి చూసిండు, డ్రైవర్ ఇట్లా చేసినాడు, ప్రూఫ్ ఉంది భయ్ నాకు చూపి అని చెప్పేసి మాట్లాడవచ్చు. ఇది ఉండడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎలాంటివి జరగవు. అండ్ కత్తులతోటి ఇప్పుడు ఇవాళ రేపు మన డ్రైవర్స్కి క్యాబ్ బుక్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎక్కడ పడితే అక్కడ గొంతులు కోయడాలు, అది స్క్రూ డ్రైవర్ తీసుకొని అక్కడ పొడి చేసి కారు ఎత్తుకుపోవడాలు అట్లాంటివి చేస్తున్నారు. కాబట్టి ఆ రికార్డ్ అనేది ఉంటే ఆ రికార్డ్ ఎనీ టైం మనము మన కెమెరాలో చూసుకోవచ్చు. కాబట్టి ఎనీ టైం రికార్డెడ్ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. మనం కీ ఆన్ చేసినట్టనే కెమెరా ఆన్ అయిపోతుంది. లేదు ఇంకొకటి రేర్ కెమెరాకి వచ్చేస్తే మనం సిగ్నల్ దగ్గర పర్ఫెక్ట్గా మనం సిగ్నల్ అలా ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ సిగ్నల్ పడ్డది, ఆ సిగ్నల్ దగ్గర మనం సిగ్నల్ దగ్గర కూర్చున్నాము, నిలబడ్డాము, జస్ట్ సిగ్నల్ గురించి వెయిట్ చేస్తున్నాము, గ్రీన్ సిగ్నల్ గురించి. అంతలోపే వెనక నుంచి ఒక 100 స్పీడ్లో లారీ వచ్చేసి గుద్దేసిరు అనుకోండి, కార్లు అన్నిటికీ గుద్దుకుంటూ వచ్చేస్తే ఏం చెప్తాం చెప్పండి? ఏమైనా చెప్పగలుగుతాం? అప్పుడు ఏం చెప్పడానికి ఉండవు. అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే. ఇంకొక సిస్టమ్ ఉంది దీంట్లో, జీపీఎస్ ఆప్షన్ కూడా ఉంది. 2-3 రకాలుగా జీపీఎస్ ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 3 టిప్స్ ఉన్నాయి. జీపీఎస్ అనేది మనం డే మొత్తం ఎక్కడెక్కడైతే తిరిగినామో అదంతా మ్యాపింగ్లో ఉంటుంది. పొద్దున మనం వెహికల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ చేసే వరకు మనం ఏ రూట్లలో తిరిగినాం, ఎక్కడెక్కడ తిరిగినాం, ఎంత మ్యాప్ ఉంది, ఎంత మ్యాప్ స్టోరేజ్ అయ్యింది, ఎక్కడెక్కడ ఆగింది, ఎంతసేపు ఆగింది, అది మొత్తం జీపీఎస్ ట్రాకింగ్లో అయిపోతుంది. ఒకటి రేర్ కెమెరా వచ్చేసి అది సిచ్యువేషన్ అలా జరుగుతుంది. ఈ 3 టిప్స్ అనేది మీరు పర్ఫెక్ట్ వాడితే 24/7 మీరు సర్వేలెన్సెస్లో 24/7 సెక్యూర్డ్గా ఉంటారు.
దీనికి 3 కెమెరాస్ ఉన్నాయి కాబట్టి తీసుకున్నా. క్యాబిన్ ఈజ్ ఇంపార్టెంట్, ఫ్రంట్ ఇంపార్టెంట్, రేర్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇది తీసుకున్నా. మన వైట్ ప్లేట్ వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళు ఫ్రంట్ రేరే వాడతారనమాట. ఇప్పుడు మనకు ఇదొక్కటి 3 తీసుకున్నాను, ఎందుకంటే నేను బిజినెస్ చేస్తాను కదా, ఓలా ఊబర్ రన్ చేస్తాను, అది కాకుండా ఐటీ ఎంప్లాయీస్కి తిప్పుతాను, అదంతా తిప్పుతాను కాబట్టి నాకు ఇది కంపల్సరీ. క్యాబిన్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది అందుకని. సో ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇక మీద మనము మన యూట్యూబ్ ఛానల్లో లోపల జరిగిన సంఘటనలు అండ్ ముంగట జరిగే సంఘటనలు, వెనక జరిగే సంఘటనలు, ఇవి కాకుండా మన గోప్రో నుంచి తీసే వీడియోస్ కూడా మన డ్రైవర్స్కి అందరికీ చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అన్న, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తాను. అండ్ ఇప్పుడు నేను దీంట్లో కెమెరాలో మాట్లాడుతున్నా, అది రికార్డ్ అవుతుంది, అది రికార్డ్ అవుతుంది, అది రికార్డ్ ఆల్ ఇన్ వన్ రికార్డింగ్లోనే ఉంది. బట్ నేను చాలా సేఫ్లో ఉన్నా. ఇప్పుడు అక్కడ ఎక్కడో ఐసిఐసి బ్యాంక్ ఏటీఎం దగ్గర నేను బండి పెట్టుకొని పార్క్ చేసి పడుకుంటాను, లేకపోతే హెచ్డిఎఫ్సి ఏటీఎం దగ్గర పెట్టుకొని పార్క్ చేసుకొని పడుకుంటాను. అట్లా ఎందుకు, ఇంకా నేను పెట్రోల్ బంప్లోనే పార్క్ చేసి పడుకుంటాను. ఇదంతా అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ హ్యాపీగా ప్రశాంతంగా కీ ఆఫ్ చేసుకొని ఏసీ వేసుకొని లాక్ వేసుకొని పడుకోర్రి. మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా పొద్దున్నే ఫ్రెష్గా లేచి ఫ్రెష్గా డే స్టార్ట్ చేస్తారు. అంత హ్యాపీ ఉంటుంది ఇదంతా చేసుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నేను ఈరోజు మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. నాకు మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోవద్దు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్.